నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ రచ్చ ముగిసినట్టేనా? అది టీ కప్లో తుఫానేనా, లేక ఇంకా ఇంటర్నల్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా? అసలు ఆ మంత్రి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో అన్నారు ఆయన? దాన్ని పీసీసీ అధ్యక్షుడి టీం, కొన్ని సంఘాలు ఎందుకంత సీరియస్ గా తీసుకున్నాయి? ఇంతకీ మంత్రి ఏమన్నారు? ఆ మాటలు ఎట్నుంచి ఎటు వెళ్లాయి? తెలంగాణ కాంగ్రెస్ లో ఓ కొత్త వివాదం కుదిపేసింది. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు తీవ్ర దుమారం రేపాయి. అది పార్టీలో ఓ చిన్నపాటి రచ్చ కారణమైంది. ఆయన చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరో మంత్రి కూడా స్పందించడంతో ఎదుటిపక్ష వ్యవహారాన్ని కాస్త సీరియస్ గానే తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు మద్దతుగా ఒకరిద్దరు నేతలు మీడియా ప్రకటనలు కూడా విడుదల చేశారు. దాంతో ఇదంతా ఎట్నుంచి ఎటెటో పోతుందన్న కంగారు ఒక దశలో పార్టీ వర్గాల్లో మొదలైంది. అటు జగ్గారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెంటనే అలర్ట్ అయిపోయి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ గౌడ్ను తొలగించాలన్నది తన ఉద్దేశం కాదని, ఆయన తనకు మంచి మిత్రుడని కూడా చెప్పుకొచ్చారు. దాంతో ఆ వ్యవహారం కొంత కొలిక్కి వచ్చినట్లేనన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. అయితే అసలు వివాదం ఆ స్థాయిలో ఎందుకు రేగింది అంటే బీసీ సంఘాల రియాక్షన్ వల్లే అన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. అందుకే మ్యాటర్ సీరియస్ అయిందని అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ అధ్యక్ష పదవి నుంచి బీసీ నాయకుడిని తొలగించే కుట్ర జరుగుతోందా అన్న లెవెల్లో స్పందించాయి బీసీ సంఘాలు. ఓవైపు బీసీ సంఘాలు, మరోవైపు మహేష్ గౌడ్ సన్నిహితులు తీవ్రంగా రియాక్ట్ అవడంతో మంత్రి స్టేట్మెంట్ చుట్టూ రచ్చ జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, జగ్గారెడ్డి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఇచ్చిన ఇఫ్తార్ విందును చూసి అలా అనుకున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది. పైగా మహేష్ గౌడ్కు వ్యతిరేకంగా మాట్లాడటం తన ఉద్దేశం కాదని సర్ది చెప్పడంతో సీరియస్నెస్ తగ్గింది. లైట్ గా తీసుకోవాల్సిన విషయంపై ఇంత చర్చ ఎందుకు అన్న ఫీలింగ్ అటు జగ్గారెడ్డికి కూడా ఉన్నట్టు తెలిసిందే. మంత్రి ఏదో క్యాజువల్ గా అన్న విషయాన్ని పట్టుకుని అంత సాగతీయడం ఎందుకు, సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారట ఆయన. అసలు పీసీసీ చీఫ్ పదవికి గడువు ఇంకా ముగియనే లేదు, అలాంటప్పుడు ఇలాంటి చర్చకు అవకాశం ఉండదంటూ జగ్గారెడ్డి తన సన్నిహితుల దగ్గర అన్నట్టుగా తెలిసిందే. మొత్తానికి ఇష్యూ అలా వచ్చి ఇలా సెటిల్ అయిపోయినట్టు అయింది. అటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా జరిగిన ఎపిసోడ్ను లైట్ గా తీసుకున్నారట. అసలు మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించిన తర్వాత ఇక ఇష్యూ ఏముందంటూ కొట్టిపడేశారు మహేష్ గౌడ్. ఇదంతా చూస్తున్న వారు మాత్రం టీ కప్పులో తుఫాన్ అంటే ఇదేనంటూ చమత్కరిస్తున్నారు.